ప్రేమ అయితే అటుగా వెళ్తూ వాళ్ళ అన్నయ్య ఆ ధీరజ్ని చంపేశారా అని అయితే రౌడీలతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ ధీరజ్ గడు బతకడానికి వీల్లేదు, వాడిని చంపడానికే, వాడి చావు కబురు వినడానికే నేను సంక్రాంతి సంబరాలకి వచ్చాను అని విశ్వ అయితే రౌడీలతో మాట్లాడడం వింటూ ఉంటుంది. అది వినగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ప్రేమ. ఏంటి ఇదంతా నిజమేనా అని అయితే చూసి షాక్ అవుతూ ఉంటుంది. అలా షాకే అంటే ఇందాక ధీరజ్ వెనకాతల వెళ్ళిన వాళ్ళు రౌడీలా అని అయితే షాక్ అవుతూ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ప్రేమ. వాడి కోసమే వచ్చాను, వాడిని ఎలా అయినా చంపేసి నా చెల్లిని నేను మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను అని విశ్వ అయితే రౌడీలతో అంటూ ఉంటాడు. అది వినగానే ప్రేమ అయితే తల పట్టుకొని అయ్యో ఇప్పుడు ఏం చేస్తాను, ధీరజ్ని ఎలా కాపాడాలి, ఎలాగైనా కాపాడాలి ధీరజ్ని అని అయితే అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉంటుంది. ఎక్కడ కనిపించకపోవడంతో వాళ్ళ అన్నయ్యని చూస్తూ ఉంటుంది. వాళ్ళ అన్నయ్య కూడా కనిపించకపోవడంతో ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కడని వెతకను అని చెప్పి ప్రేమ అయితే మొత్తం వెతుకుతూ ఉంటుంది. అలా చుట్టూ అంతా వెతుకుతూ భయపడుతూ ఉంటుంది ఏం జరుగుతుందో ఏంటో అని. ఇక ధీరజ్ని అయితే రౌడీలు పట్టుకొని వచ్చేసరికి వెనక నుంచి అయితే విశ్వ వస్తూ ఉంటాడు. విశ్వ వచ్చి ధీరజ్ని అయితే కొడుతూ ఉంటాడు. నీకెంత ధైర్యం ఉంటే నా చెల్లిని లేపుకెళ్ళిపోతావురా, అప్పుడు మా చిన్న మేనత్తని మీ నాన్న లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకొని మాకు చాలా అన్యాయం చేశాడు. మా తాతయ్య ఆ బాధ భరించలేక చచ్చిపోయాడు. ఇప్పుడు నువ్వు నా చెల్లిని లేపుకొని వెళ్ళిపోయి మా నాన్న ఒక్క నిమిషంలో తప్పోయింది, మా నాన్న ఆత్మహత్య చేసుకోవాల్సింది, తలకి షూట్ చేసుకోవలసిందిరా అని చెప్పి అంటూ ఉంటాడు. గారాబంగా పెంచుకున్న నా చెల్లిని లేపుకొని పెళ్లి చేసుకుంటావా అని చెప్పి ధీరజ్ని అయితే చాలా దారుణంగా కొడుతూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే వెతుకుతూ ఉంటుంది ధీరజ్ని, వాళ్ళ అన్నయ్యని. ఇంకా ఎక్కడికి కనిపించకపోవడంతో చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక విశ్వ అయితే చాలా ఘోరంగా కొడుతూ ఉంటాడు ధీరజ్ని. కొడుతూ తిడుతూ ఉంటాడు. ఇక అమ్మవారికి మొక్కుకుంటూ ధీరజ్ ఎటుకసి ఉన్నాడో తావు చూపించమని అయితే మొక్కుకుంటూ ఉంటుంది. అదే టైంలో ధీరజ్ కంకణం కనిపించేసరికి ధీరజ్ చేతి కంకణం పడిపోవడంతో తను ధీరజ్కి కట్టడం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ప్రేమ. ఇది ధీరజ్దే అని చెప్పి అమ్మయ్య ఇటో తీసుకెళ్ళి ఉంటారు అని చెప్పి అటుగా చూస్తూ ఉంటుంది. చూసి అటువైపు వెళ్తూ ఉంటుంది ప్రేమ ధీరజ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ కోసం.